గైస్ ఇదే ఎడిటింగ్ అయితే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇద్దరైనా ఖచ్చితంగా డెఫినెట్గా చేసుకోవచ్చు. ఎందుకంటే డెఫినెట్గా ఇద్దరికి నచ్చుద్ది. అంటే ఇద్దరికి యూస్ అయ్యేలాగా చేశాను. అంటే సెపరేట్గా బాయ్స్ అయినా చేసుకోవచ్చు, లేదా సెపరేట్గా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. ఇద్దరికి బాగా సెట్ అవుతుంది. కపుల్స్కైనా చేసుకోండి, మేబీ మీ సెట్ అవ్వచ్చు, అది మీ చాయిస్. అది ఎడిటింగ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా, అది చాలు. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా, అది చాలు. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెస్ట్ ఏమో చూసారు కదా, ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. అలాగే రెండిట్లో బాయ్స్ బాగా సెట్ అయిందో, గర్ల్స్ బాగా సెట్ అయిందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి అబ్బా. అలాగే నెక్స్ట్ టైం నుంచి ఏ టైప్ చేయాలో, బర్త్డే చేయాలో, లేదంటే ఏదో యాటిట్యూడో లేకపోతే లవ్సో ఏది చెప్పండి అబ్బా. మీకు ఏ టైప్లో నచ్చితే టైప్ చేస్తాను. కొంచెం నాకు చేసింది ఏం లేదు, కొంచెం సపోర్ట్ చేయండి. అదే ఛానల్ నాకు మీ నుంచి కోరుకునేది అదే. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అబ్బా, మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు. ఒక 2K 1K అవుతే కొంచెం వ్యూస్ అయినా పెరుగుతాయి అనుకుంటున్నాను. అసలు ఏమీ లేదు, సపోర్ట్ చేయండి, అదే ఛానల్ నాకు. అలాగే వీడియో యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెట్టను. డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళండి, టీవీకే క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి, టీవీకే క్రియేటర్స్ అని సెర్చ్ చేయండి. ఆ టీవీకి క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి. ఆ తమిళ ఛానల్ కూడా ఉంటుంది, అది కూడా మందే. అది వేరే, అది వదిలేయండి, టాపిక్ వదిలేయండి. టీవీ క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. మన ఛానల్లోనే #53 అని సెర్చ్ చేయండి. 53 అని సెర్చ్ చేస్తే ఈ ఆర్టికల్ వస్తుంది. ఇది ఒక థంబ్నెయిల్ ఉంటుంది, టెంప్లెట్ లింక్ ఉంటుంది. దీనికి యూజ్ చేసిన ఫాంట్స్ లింక్స్ ఉంటాయి. మరి ఫాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫాంట్స్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే బాగా సెట్ అయింది కాబట్టి చెప్తున్నాను. లేదంటే మీ దగ్గర బెటర్ ఫాంట్స్ యూజ్ చేసుకోండి, మీ చాయిస్. ప్రతి వీడియోలో చెప్పేలాగే ఇదే ఫాంట్ యూజ్ చేసుకోవాలంటే ముందు ఫాంట్స్ అన్ని డౌన్ చేసి నెట్ ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాతే ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఒకే ప్రాజెక్ట్ ఇస్తాను, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చూడొచ్చు, మనకైతే స్టార్టింగ్ ఒక ఫోటో ఉంచాను మీకు కొంచెం తెలియాలని. అలాగే చెప్పడం మర్చిపోయా, ఇక్కడ రెక్టాంగిల్ 1 అని చూసారా, ఇది నేను ప్రతిదాన్ని హైడ్ చేసేసాను. ఎందుకంటే మీకు కొంచెం ల్యాగ్ ఇస్తూ ఉంటుంది, అర్థం చేసుకోండి. లాస్ట్లో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అప్పుడు హైడ్ చేసుకోండి, అన్హైడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయన్నీ మొత్తం, ఇక్కడ ఎన్ని అయితే పెట్టానో అన్నీ అన్హైడ్ చేసే ఉంటుంది, అర్థం చేసుకోండి అబ్బా. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ స్టార్టింగ్ ఒక ఫోటో ఉంటుంది. గర్ల్స్ అయితే గర్ల్స్ ఫోటో, బాయ్స్ అయితే బాయ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఫోటో, ఈ ఫోటో వద్దులే, కొంచెం ల్యాండ్స్కేప్ ఫోటో యాడ్ చేస్తాను. కొంచెం మేబీ సెట్ అవ్వచ్చు, లేదు ఇంకే ఫోటో అయినా ఒకటే కానీ. ఇంకా దీన్ని యాడ్ చేసుకుని కాపీ లేయర్ కొట్టండి, ఫోటో డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ ఫోటో కాడ పైన ఇది ఉంటుంది ప్లస్ అని, అది ఓపెన్ చేస్తే ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి ఇవన్నీ హైడ్ చేసేయండి. అంటే ఇలా అన్నమాట, చూసుకోండి ఒకసారి. అంటే అదే ప్లేస్లో మన ఫోటో సెట్ అవుతుంది. కొంచెం ఫోటో అనేది కొంచెం చిన్న సైజ్ చేసుకుని ఫోటో ఫేస్ ఒకటే కనపడలా పెట్టుకోండి. మేబీ ఫేస్ అంతా తెలిగిపోయినా పర్లేదు, అది మీ చాయిస్. అది ఇలా అన్నమాట. అలాగే వీటి యొక్క ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇది మీకు నచ్చిన కలర్ రెడ్ అయినా పెట్టుకోండి, లేదా ఏదైనా మీ చాయిస్. అది నేను బ్లాక్ ఉంచాను కాబట్టి బ్లాక్ ఉంచేస్తాను. కొంచెం మీ ఇష్టం, అది మీకు బెటర్ కనిపించే కలర్స్ పెట్టుకోండి ఆ టెక్స్ట్కి. అలాగే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, ఒక 4 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి, ఎడ్ గ్రూప్లోకి వెళ్ళండి, సేమ్ అదే ఓ ఫోటో యాడ్ చేయండి. దీన్ని లాస్ట్ వరకు తీసుకొచ్చి బీట్ మార్క్ వరకు పెట్టేసి ఈ ఫోటోని కొంచెం ఎలా సెట్ చేసుకోండి, సరిపోద్ది. సెట్ అయిపోయింది. సేమ్ ఇంకో ఫోటో చూడొచ్చు, మనకైతే హెడ్ కట్ అయింది. అలాంటివి చూసుకోండి మీరు, మళ్ళీ మేబీ సెట్ అవ్వకపోవచ్చు. చూస్తే మన గ్రూప్ అనేది చిన్నది అయిపోయింది, ఇది చెప్తాను. ఇది కొంచెం గ్రూప్స్ అనేవి చిన్నవి అయిపోవడం, పెద్ద అయిపోవడం జరుగుతాయి, అది మీరు చూసుకోవాలి. చూడొచ్చు, మన గ్రూప్ అంతా చిన్నది అయిపోయింది. ఏం లేదు దీనికి. ఇది ఎంతవరకు బీట్ మార్క్ ఉందో అంటే 426 వరకు ఉంది, 4 minutes వరకు ఉంది. ఇది అంతవరకు అంతవరకు దీన్ని పెంచేసుకోండి. అలా 1/2 ఒక్కొక్కటి కింద రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ అదే, ఏం లేదు. ఓ ఫోటో యాడ్ చేసుకోండి, ఎంతవరకు ఉందో ఫోటో యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్ అంటే ఈ రిలిక్స్ ఉన్నాయి, ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, రెక్టాంగిల్ ఎఫెక్ట్స్, వీటి టోటల్ డౌన్లో తీసుకొచ్చేయండి. ఒక నిమిషం, వీటి టోటల్ డౌన్లో తీసుకొచ్చేయండి. ఇక్కడ వరకు తీసుకొచ్చేసిన తర్వాత సేమ్ ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి, కాపీ లేయర్ కొట్టండి. ఈ ఫోటో దగ్గరికి వచ్చి ఈ ఫోటోలోని కరెంట్ ఫీల్ ఒకటే తీయండి, ఇది రివర్స్ చేయాలి, అర్థమైంది కదా. ఎలా చేయండి, అప్పుడు సేమ్ ఫోటో ఒకటే చేంజ్ అవ్వదు, చేంజ్ అవి ఎఫెక్ట్స్ మాత్రం ముందు ఉన్న ఫొటోస్ పడతాయి. అలాగే సేమ్ ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా సేమ్ 4 గ్రూప్స్, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇది ఒకటి ఉంటుంది, ఇది ఉంచండి. లేదంటే ఇది మీకు నచ్చకపోతే హైడ్ చేసేయండి, ఉంచుకోండి మీ ఇష్టం. అది
ఇక్కడి నుంచి మనకి అసలు ఇక్కడి నుంచి అయితే కొంచెం ఫొటోస్ అనేది క్లియర్ కట్గా రివీల్ అవ్వాలి మనకి. కొంచెం బెటర్ ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఈ ఫోటో యాడ్ చేశాను, దీన్ని టైమర్ నుంచి కట్ చేశాను, ఇది లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకొచ్చాను. ఒక నిమిషం. సేమ్ ఇంకో ఫోటో, ఏ ఫోటో అయినా పర్లేదు, కొంచెం బెటర్ ఉన్న ఫోటో యాడ్ చేసుకుని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కొంచెం తెలిసేలా కనబడే మంచి ఫొటోస్ కింద వీటి కాపీ లేయర్ కొట్టండి. స్టార్టింగ్ ఫోటోని ఇది ఇది మొత్తం రెండు ఫొటోస్ని పేస్ట్ చేయాలి. ఒకటే కరెంట్ ఫీల్ ఒకటే అప్ చేసి పేస్ట్ చేసేయండి. మన ఫోటో సెట్ అయిపోద్ది. కొంచెం చిన్న సైజ్ చేసుకోండి అబ్బా. సైడ్ వైట్ ఎంట్కి పెట్టానంటే కొన్ని ఫొటోస్ అయితే ఇలా హ్యాండ్స్ అలా బాడీ టైప్ ఉంటాయి కదా కనబడితే, మీకు వైట్ నచ్చకపోతే ఏం లేదు, ఇది ఓపెన్ చేయండి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇది బ్లాక్ చేసుకుంటే మనకి బ్లాక్ వస్తుంది. ఇది కూడా అంతే. ఈ పక్క కూడా లెఫ్ట్ కూడా సేమ్ అదే కలర్ చేంజ్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో మళ్ళీ సెట్ కాదు, మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. రెండు ఒకటే పెట్టండి, లేదంటే వైట్ ఆన్ చేసుకోండి. బ్లాక్ అయినా సెట్ అవుతే వైట్ అయినా సెట్ అవుద్ది. చూస్తే సెట్ అయిపోద్ది. చెప్పాను కదా, ఇది ఒకటి ఉంటుంది. ఇది అన్హైడ్ చేసుకోండి. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి అబ్బా.